చూస్తే గ్యాంగ్ రేప్ ఘటనతో కోల్కతా మరోసారి ఉలిక్కిపడింది. లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు చదువుతున్న కాలేజీకి చెందిన ఇద్దరు, అదే కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి మనోజిత్ మిశ్రా ఈ ముగ్గురు కలిసి దారుణానికి ఒడిగట్టారు. మనోజిత్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. గతంలో కళాశాలకు యూనిట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన మనోజిత్ మిశ్రా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగ నాయకుడిగా పనిచేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మహిళలు, యువతులు, పిల్లలకు రక్షణ కరువైపోయిందని విమర్శిస్తున్నారు. जो विक्टिम है वो एलिगेशन दिया है कॉलेज में उसका बुला के उसको रेप किया हुआ है, लेकिन जो एफआईआर में है, एफआईआर में मतलब उसके साथ बहुत दिन से जान पहचान थे, उसको एक्टिव पॉलिटिक्स में थे, वो लड़की भी थे, उसको लेके कुछ दिन मैंने झमेला हुआ है आपस में, फिर बाद में वो एक एलिगेशन दिया है रेप का. अभी इंक्वायरी चल रहा है. पुलिस पीसी मांगा था 14 दिन का, अभी साहब ट्यूसडे तक अलाउ किया है, पूरा 14 दिन नहीं दिया है. जैसा एलिगेशन दिया है वैसा कुछ मटेरियल नहीं था. రైట్, కోల్కతా మరోసారి ఉలిక్కిపడింది. లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, కలకత్తాలో ఆర్జీకర్ లా కాలేజ్ ఘటన మరో ఘటన చోటు చేసుకుంది. కాలేజీలోనే ఒక లా స్టూడెంట్ ని ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేశారు. సౌత్ కోల్కతాలో ఉన్నటువంటి లా కాలేజీలో ఒక విద్యార్థిని పైన ఈ సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 25వ తేదీ సాయంత్రం 7:30 గంటల నుండి 8 గంటల 50 నిమిషాల మధ్య కాలేజీ ఆవరణలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. 2024 ఆగస్టులో మనం చూసాం, ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటన. ఇవన్నీ కూడా ఇంకా అక్కడ ప్రజలు మర్చిపోలేదు. ఆ ఘటనను మర్చిపోక ముందే అదే విధంగా ఈ ఘటన జరగటం ఇప్పుడు కోల్కతాలో కొంత సంచలనం అయిందనే చెప్పొచ్చు. అయితే ఈ యొక్క విద్యార్థిని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ను కూడా పోలీసులు నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితులైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ టీఎంసీపీ దక్షిణ కోల్కతా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అయినటువంటి మనోజిత్ మిశ్రా, 31 సంవత్సరాల మనోజిత్ మిశ్రాను, అదేవిధంగా మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి 19 సంవత్సరాల విద్యార్థి జైబ్ అహ్మద్, మరొక విద్యార్థి 20 సంవత్సరాల ప్రమిత్ ముఖర్జీ, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ఎవరైతే ఉన్నారో మిశ్రా, అహ్మద్, వీళ్ళిద్దరిని కూడా గురువారం సాయంత్రమే దక్షిణ కోల్కతాలో ఉన్నటువంటి కస్బాలో సిగ్నల్ క్రాసింగ్ దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో వారి దగ్గర మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మూడో నిందితుడైనటువంటి ముఖర్జీని నిన్న తెల్లవారుజామున 12:30 గంటలకు అతని నివాసం నుంచి అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. తనపైన ఈ ముగ్గురు కూడా గ్యాంగ్ రేప్ పాల్పడ్డారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలకి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ఈ ముగ్గురిని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత వారి ముగ్గురికి జూలై 1వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది కోర్టు. ఈ ఘటన పైన ప్రస్తుతం రాజకీయ వివాదం చెలరేగుతుంది. ఈ ఘటనకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ నేతలు ఇప్పుడే డిమాండ్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోల్కతాలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎవరైతే ఈ కేసులో నిందితుల్లో ఒకరైనటువంటి మనోజిత్ మిశ్రా టీఎంసీ యువజన విభాగంలో మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు.
అలీపూర్ కోర్టులో క్రిమినల్ లాయర్ గా కూడా పనిచేస్తున్నారు. దీనికి పోలీసులు పూర్తి బాధ్యత వహించాలి అంటూ బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి సువేందు అధికారి కూడా డిమాండ్ చేస్తున్నారు. సో బీజేపీ నేతలంతా కూడా దీనికి సంబంధించి ర్యాలీ కూడా తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి జూలై 1 వరకు కూడా పోలీస్ కస్టడీకి పంపారు. అయితే కళాశాల వైస్ ప్రిన్సిపల్ నోయినా చటర్జీ చెప్తున్నది ఏంటంటే మనోజిత్ ఒక మాజీ విద్యార్థి, ఈ నేరంలో అతనికి ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. మనోజిత్ ని కళాశాల పాలక మండలి తాత్కాలిక సిబ్బందిగా నియమించింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పాలక మండలి అధ్యక్షుడికి సమాచారం అందించాం. నిందితులు అంటే ఎవరైనా సరే ఈ దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందని కూడా ఆమె కూడా డిమాండ్ చేశారు. టీఎంసీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ బీజేపీ ఇప్పుడు ఆందోళన చేపట్టింది. బెంగాల్లో అత్యాచారాలు రోజువారీగా మారిపోయాయి. రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా విఫలమైంది. మహిళలను కాపాడు కాంగ్రెస్ తీవ్రంగా వైఫల్యం చెందిందంటూ బీజేపీ నేతలు, అదేవిధంగా బీజేపీ నాయకుడైనటువంటి అమిత్ మాల్వియా కూడా ఒక ట్వీట్ లో ఈ మొత్తం పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ కూడా బీజేపీ నేతలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.